అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏదైతే మన జోగేశ్వరరావు గారు కేశవరం గ్రామంలో ఏదో అవినీతులు జరిగినాయి, కొండలు దోపిడీ చేశారనేటువంటిది ఏదైతే చెప్తున్నారో దాని మీద నేను స్పందిస్తూ ఆ గ్రామంలో ప్రజలందరూ నాకు మద్దతుగా ఉన్నారు అనేటువంటిది మీరు చెప్తున్నారు కాబట్టి రేపు 2024లో అంటే 2 నెలల్లో జరిగేటువంటి ఎన్నికలకు ముందు ఆ గ్రామం నుంచి మన ఇద్దరం ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఎన్నికలకి వెళ్దాం. దానికి ఇక్కడ ఉన్నటువంటి మెండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పాత్రికేయుల సమక్షంలో ఆ ఎన్నికలు నిర్వహిద్దాం. ఆ ఎన్నికల్లో ఇది రాజ్యాంగపరమైనటువంటి ఎన్నికలు ఏం కాదు. కాకపోయినప్పటికీ ఆ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి, నేను వైఎస్ఆర్ పార్టీ నుంచి, ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరం పోటీ చేస్తూ ఉంటారు. పార్టీ సింబల్ ఏముండదో, ప్రైవేట్ సింబల్ ఉంటుంది. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ఎవరు ఆ గ్రామంలో ఓడిపోతే రేపు 2024లో ఆ పార్టీకి సంబంధించినటువంటి, నేనైతే వైఎస్ఆర్ పార్టీ, ఆయనైతే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ముందు ప్రకటన చేయాలి. అదేవిధంగా వైసీపీ పార్టీ నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారి చేత నేను ప్రకటన చేపిస్తాను. మా పార్టీ నుంచి ఈ ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా రెండో పార్టీ వాళ్ళు ఇంకా పార్టీ పరంగా అక్కడ పోటీ చేయడానికి వీలు లేదు అనే విధంగా నేను ప్రకటన చేయడానికి నేను మా నాయకుడి మీద ఉండే నమ్మకంతో నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అదే ధైర్యంతో ఆయన కూడా చెప్పమని చెప్పేసి కోరాం. ప్రతిరోజు మధ్యాహ్నం 1:30కి గ్రామాలకు వెళ్ళిపోతున్నాం. ఇవాళ కూడా టేక్ వెళ్ళాలి. కౌన్సిల్ మీటింగ్, అందులోనేమో మెయిన్ కౌన్సిల్ మీటింగ్ అయినా మెయిన్ ఇందాక సాయంత్రం కూర్చుందాం మీటింగ్ అయ్యాక అని చెప్పి తిరుగుతారు అన్నారు కాబట్టి నేను ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నాను. మీరు ఏ రోజు పెట్టండి, రేపు పెట్టండి, ఎల్లుండి పెట్టండి, ఎప్పుడే తేల్చండి. ఇంకా ఇవాళ ఎలాగపోయింది కానీ ఇవాళ అభ్యంతరం లేదు. కానీ ఎప్పుడు పెట్టినా ఉదయం మాట పెట్టారు అనుకోండి, నన్ను 12:30కి నన్ను వదిలేయాలి. 12:30 నన్ను వదిలేయాలి. ఒక వారం 10 రోజుల పాటు నా ప్రోగ్రాం ఇస్తే. 2, వారు చెప్పినట్టుగా మీరు విధి విధానాలు తయారు చేసినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మన శ్రీమూర్తి గారు ఏమైతే చెప్పారో అలాగే మీరు తయారు చేస్తూ అంటే అక్కడ దాంట్లో ఒక కండిషన్, ఇద్దరం కూడా సామాన్య పౌరులుగానే పోటీ చేస్తాం, మా యొక్క పదవులకి రాజీనామా చేస్తాం. అది అలా రాసే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పంపుతారు, నేను చంద్రబాబు నేను పట్టుకెళ్తానని ఆయన ప్రకటించిన తర్వాత ఇందాక పెద్ద ఆయన ఏమన్నారు శ్రీమూర్తి గారు, ఆయన చేత స్టాంప్ వేసి సంతకం పెట్టిందా అన్నారు. జరగదు. అది మన ప్రెస్ మీట్లో చెప్తే చాలు. ఇదే మీరు అన్నారు, 2 కూడా చెప్పాను. ఆయన చేస్తారు, మీరు అడిగినా నేను అడిగినా రాజ్యాంగపరంగా అదేమీ కాదు. ముందు రాజీనామాలు చేసేస్తారండి, ముందు రాజీనామాలు చేస్తారా? అది మీ కండిషన్లో మొదటి కండిషన్ పెట్టండి. అది మీరు చెప్తున్నారండి. అలాగది సామాన్య పౌరులుగానే పోటీ చేయాలి తప్ప ఎమ్మెల్సీగా వారు ఎమ్మెల్యే కానీ అనేది సమంజసం కాదు. కాబట్టి రెండోది, నేను మొన్న ఎవరికి అనలేదు, నేను శ్రీమూర్తి గారు చెప్తారు మళ్ళీ దాన్ని ఏదో మళ్ళీ కోర్టు కూడా ఏకలు చెప్తారన్న అలవాటు అయిపోయింది పెద్ద నా మీద.
అవునా? జెంట్స్ డౌట్ పెద్ద ఆయన ఉన్నారు మీకంటే వయసులో పెద్ద వాళ్ళు. కాదు, అది సీనియర్. ఓహో కాబట్టి నేను వయసు రీత్యా అదే నాకు డౌట్ వచ్చింది, మీరే పెద్దవారు కదా అది. చెప్పాను నేను. వయసు రీత్యా నేను పెద్దవాడిని, సీనియారిటీలో ఆయన పెద్ద. మా గురువు గారు కూడా అదే సార్ చెప్పాను. ఇంట్లో మీ గురుగారు వెంకటరెడ్డి గారు. అసలు గురుగారు వెంకటరెడ్డి గారే. నేను సెక్రటరీ గారు శిష్యుని చెప్తున్నాను బయట పెడితే, కానీ గురుగారు అంటే నేను అన్న ఇప్పుడు అంతే వేరే కాదు. సబ్జెక్ట్ పక్కన పోయినాను. కేశవరం 3 పర్యాయాలు ఆయన మెజార్టీ వచ్చిన అనుభవాలు 1, 2 సమస్య అక్కడే అవినీతి జరిగిందని చెప్పి నా మీద ఆరోపణ చేశాను 1. ఈ 2 కారణాల చేత అక్కడే చెప్పాను నేను చెప్పి అంటున్నాను. కానీ మరి మీకు మీ వాళ్ళు ఎలాగా బ్రీఫింగ్ ఇస్తారో తెలియదు. కానీ కేశవరం మొదటి ఎలక్షన్లో 800 నుంచి 1000 ఓట్లు నాకు మైనస్ మెజార్టీ రాలేదు. 2వ ఎలక్షన్లోనే మెజార్టీ వచ్చింది. 3వ ఎలక్షన్లో 250, 350 మెజార్టీ వచ్చింది. అంటే అది మెజార్టీ ఫస్ట్ ఎలక్షన్ చేత ఆయనకి నాకు లక్ష అవ్వదు, నేను ఆయనకి 1 లక్ష. అది మీరు అందరూ దేనికి వచ్చారు? ఇంటెలిజెన్స్ అండి కాదు ఇంటెలిజెన్స్ ఇచ్చింది సార్. కాదు, ఆ గ్రామంలో ఎన్నికల్లో మా ఇద్దరిలో ఎవరు నెగితే అదే కేశవరంలో ఇప్పుడు మనం అనుకున్నటువంటి దాని ప్రకారంగా ఎన్నికలు జరిగి ఆ గ్రామం వరకు చేరితే ఆ ఎన్నికల్లో గెలిచినటువంటి మీ ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళ మాత్రమే 24 ఎన్నికల్లో మాకు నచ్చినటువంటి పార్టీల నుంచి ఉన్న ఏ పార్టీల గురించి చెప్తున్నామో తెలుగుదేశం దీని గురించి చెప్తున్నాము ఆ పార్టీలన్నీ మేము మాత్రమే పోటీ చేస్తాం. ఎవరైతే విజయం సాధిస్తారో రెండో వాళ్ళు ఏ పార్టీ నుంచి పోటీ చేయడానికి నైతికత లేదు. చేస్తామంటే చెప్పడానికి ఎవడో లేదు. అంటే ఇచ్చి వాల్యూ నేను రాసి ఇచ్చిన జడ్జిమెంట్ మీద నేను నిలబడతారు. కూడా ఎమ్మెల్సీగా ఉండి రేపు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. కంటెస్ట్ చేసినప్పుడు ఎమ్మెల్సీకి చెయ్యక్కర్లేదు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత లేకపోతే ఎక్కడైనా ఈ దేశంలో మనకు ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఈ రెండు పదవి ఉన్నప్పుడు ఇంకో పదవికి పోటీ చేయొచ్చు. ఆ పదవిలో ఎన్నిక అయిన తర్వాత దేని నుంచుకోవాలి, దేని ప్రజాన్ని చేయాలనేటువంటిది నిర్ణయం. 15 రోజుల లోపల తేల్చుకోకపోతే ముందు పోతుంది. ఎట్లా ఇవ్వకపోతే సరే ఇంకేనా ఉన్నాయి డౌట్స్ అడగండి బాబు. ఇంకేమైనా ఉన్నాయా? నేను ముందు కదా ముందు సంగతి కలదు నాకు. ఇంకేనా డౌట్స్ ఉన్నాయా అడిగాను. ఆయన చెప్తారు 15 రోజుల లోపల అదే 14 రోజుల్లో 15 రోజుల్లో ఉంటే ముందుకు పోద్దని చెప్తున్నారు. ముందుకు పోయినా నాకు పర్లేదు. ఇప్పుడు ఇంకో చిన్న విషయం సార్, ఒకసారి పార్టీ సింబల్ ఉంటుందా లేకపోతే మీరు నిర్ణయించండి. పార్టీ సింబల్ ఏముండదు, గుర్తులు కూడా మీరే నిర్ణయించాలి. అలాగే సార్. ఎవరు క్వశ్చన్ వేస్తారో వాళ్ళతో పెడుతున్నారు ఆయన. సార్ చిన్న విషయాలు మీరేమో వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆయన చేస్తున్నారు, ఆయన టీడీపీ నుంచి ఆయన చెప్తారన్నారు. మరి మధ్య జనసేన కూడా ఉంటుంది కదండి, దాని పరిస్థితి ఏంటండి? వీళ్ళు వ్యక్తిగతంగా వెళ్తున్నారు కదా స్వామి. వాడిద్దరు జనసేన టీడీపీ తరపున ఇంకెవరు నుంచోకూడదా? టీడీపీ తరపున మాత్రం ఆయన పక్కన వైసీపీ నుంచి మీరు పక్కన వెళ్ళి జనసేన పోటీ చేయించండి. ఇప్పుడు జనసేన లేదు కదా, చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మీటింగ్లో చెప్పారు, తెలుస్తున్నారే పోటీ చేస్తారని చెప్పేశారు కదా. ఓకే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రెస్ మీట్లో పార్టీలకు అతీతంగా వెళ్దాం అన్నారండి. పార్టీలకు అతీతంగా వెళ్దాం అని చెప్పారండి. అదే కదా పాయింట్. పార్టీలకు అతీతంగా ఉన్నప్పుడు మీరిద్దరే పార్టీలకు అతీతం అండి. పార్టీలకు అతీతంగా తోట త్రిమూర్తులు వేగులు జోగిస్తారు. తోట త్రిమూర్తులు వర్సెస్ వేగులు జోగిస్తారు. వీళ్ళిద్దరి మధ్యానికి సంబంధించి ఇప్పుడు అనేక రాజకీయ పార్టీలు వస్తాయి రేపు. ఎవరిని దీంట్లో ఓ పార్టీకి ప్రతినిధిగా ఆయన ఉన్నాడు, ఓ పార్టీకి ప్రతినిధిగా నేనున్నాను. ఈ పార్టీ వరకే ఈ నిబంధనలు ఉంటాయి తప్పితే
ఉన్న పార్టీలందరినీ శాసించడానికి మాకేమి మా మాట ఏమంటాడు? ఇద్దరు సమన్వయం ఎలాగంటే అండి అందుకనే ఆ పొడేసి ఉంటారు వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళు ఎమ్మెల్యే ఎవరు పోటీ చేయకూడదు అంతే ఓడిపోయిన పోటీ చేయకూడదు మాకు ఇక్కడ వచ్చిన ఎక్కిన వాళ్ళు ఇప్పుడు అంతేనండి. అంతే అంతే అండి మళ్ళీ చెప్పండి నాకు ఇదని నేను చెప్పలేదు. కాదండి కాదు నేను చెప్పింది ఇది మేము మాట్లాడిన అంశం రాజ్యాంగ పరిధిలోది కాదు. ఇది ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అనేటువంటిది ఏదైతే కేశవరం అనేటువంటి గ్రామంలో ఉండేటువంటి కొండల గురించి అక్కడ ఉన్నటువంటి అవినీతి గురించి మాట్లాడటం జరిగింది. సహజంగా రాజకీయ పార్టీలుగా మాట్లాడతారు. ఆ పార్టీ గురించి ఎమ్మెల్యే జోగేష్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడి సరే పొలిటికల్ స్టేట్మెంట్లో ఆయన మాట్లాడిన దానికి నేను 42 గ్రామాలు నియోజకవర్గంలో ఉన్నా ఈ ఒక్క గ్రామం గురించి ఎందుకు మాట్లాడినా ఆ గ్రామం గురించి ఆయన మాట్లాడారు. అక్కడ వచ్చిన డిస్కషన్ అది. అందుకని చెప్పేసి 42 గ్రామాలకే ఎన్నికలు జరగడం అనేటువంటిది ఒక ప్రైవేట్ ఏజెన్సీలో లేకపోతే నువ్వో నేను కూర్చుంటే అయ్యింది కాదు. సాధ్యాసాధ్యాలను కూడా దృష్టిలో పెట్టిన ఆ గ్రామంలో అవినీతి జరిగిందనేటువంటిది పెద్ద ఎత్తున ఆయన మాట్లాడుతూ తర్వాత వేరే గ్రామం అంటే బాగోదు 3 సార్లు ఆయనకి ఆ గ్రామంలో ఆయనకి 3 సార్లు ఎమ్మెల్యేగా మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామం అని చెప్పేసి ఆ గ్రామం గురించి ఆయన ప్రస్తావించడానికి గల కారణం సమస్య ఆ గ్రామంలో నుంచే మొదలైంది కాబట్టి ఈ డిస్కషన్ అనేది. నేనేం చెప్పాను, ఈ గ్రామం ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఎవరి సోదరన్నా లేకపోతే మీ ద్వారా అది కూడా అన్న గుర్తుపెట్టుకోండి మీరు అన్న మూలే ఉంటాయి మీ ద్వారా ఎన్నికలు జరిపించండి విషయం ఉన్నాడు ఆ రోజు మీ ద్వారా ఎన్నికలు జరిపించండి మీరే ఉండి నిర్ణయించండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.